హాయ్ హలో నమస్తే. నేను మీ ఆమెని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే చాలా స్పెషల్ అయిన వంటకం తలకాయ మాంసం. ఈ తలకాయ కూర కుక్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. మీరు కూడా ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక వెంటనే తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా కావలసిన పదార్థాలేంటో చూసేద్దాం. తలకాయ మాంసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లిపాయలు, పచ్చి మసాలాలు. ఫస్ట్ తలకాయ మాంసంని వేడి నీళ్ళల్లో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ముందుగా ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి మనకు కావాల్సిన పచ్చి మసాలా అంతా వేసుకోవాలి. మసాలా ఏంటో నేను ఇక్కడ మెన్షన్ చేస్తానండి. ఇప్పుడు మసాలా లో ఫ్లేమ్లో లైట్ గోల్డ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ఇలా పౌడర్లా కొట్టుకోవాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇందులో ఒక 4-5 ఎల్లిపాయలను కూడా వేసి దాన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తలకాయ కూర కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాజీరా, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 3 లవంగాలు, అలాగే ఒక 2 యాలకులు ఇవన్నీ వేసి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి ముక్కలని కూడా ఇందులో వేసుకుందాం. అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి. పుదీనాలోంచి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అవన్నీ వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తలకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. తలకాయ ముక్కలు అన్నిటిని వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి పట్టే విధంగా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో ఉడికించుకుందాం. 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూసారు కదండి, తలకాయ పీసెస్ ఆయిల్లో మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందామండి. నేను తీసుకున్న తలకాయకి ఈ కారం సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత కారం ఉప్పు మంచిగా ముక్కలకి పట్టే విధంగా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ ప్యాన్ మీద ఒక క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. క్యాప్లో కొద్దిగా వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకోవడం వల్ల అందులోని ఆవిరి ప్యాన్లో పడి కర్రీ మాడిపోకుండా ఉంటుంది. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తిరిగి ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, తలకాయ పీసెస్ కొద్దిగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ప్లేట్లో పోసుకున్న వాటర్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ 1 kg పీసెస్కి 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నానండి. కావాలంటే మీరు ఎక్కువ కూడా పోసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ముందుగా వెల్లిపాయ మసాలాలు కలిపి దంచుకున్న పౌడర్ ఉంది కదండి, అది ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా అన్నీ కలిసే వరకు
మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్కి అన్ని పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి స్లోగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద క్యాప్ పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్ మీద క్యాప్ పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. నాకైతే సూప్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా కొంచెం థిక్గా కావాలంటే ఇంకా 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి తలకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇదండి ఇవాల్టి రెసిపీ. ఈ రెసిపీ చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా అన్నంలోకైతే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. చూసారు కదా, చాలా కష్టమైన రెసిపీని నేను ఎంత ఈజీగా చేసేసానో. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన వారితో ఈ రెసిపీని షేర్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ ఆమెని. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.